హాయ్ అండి, అందరికీ ముందుగా నమస్సుమాంజలి. నా పేరు రత్న, నేను యోగా టీచర్ని. ఈరోజు తెలుసుకోబోయేటువంటి మరి ఒక ఆసన వక్రాసన. వక్రాసన అంటే మనకి స్పైన్ అనేది సైడ్కి ట్విస్ట్ అవుతుంది. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి అద్భుతంగా పనిచేస్తుందండి ఈ ఆసన. కానీ ప్రతిరోజు చేయాలి, పదే పదే చెప్తున్నా ఏ వీడియోలో అన్నా. ఈ వీడియో చేసేసి ఈరోజు లేకపోతే 4 రోజుల్లోనే రిజల్ట్ వస్తుందంటే రాదు. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్స్ పర్ఫెక్ట్. మనం ప్రతిరోజు ఆహారం ఏ విధంగా అయితే తీసుకుంటున్నామో శరీరానికి ఆహారం తిన్నది అరిగించుకోవటానికి, అరిగింది ఒంటికి పట్టడానికి ఖచ్చితంగా ఆసనాలు చేయాల్సిందే, లేదా ఎక్సర్సైజెస్ అన్నా చేయవలసిందే. సో ఈ వక్రాసన చేయటం ద్వారా డయాబెటీస్ అనేవి ముందు ముందు మనకి రాకుండా ఉంటుంది. యోగా అంటే ప్రివెన్షన్ అంటే ముందు రాకుండా ఉండటం కోసం చేసేది. ఉన్న వాళ్ళకి ఆల్రెడీ డయాబెటీస్ అటాక్ అయింది అనుకున్న వాళ్ళు కూడా చేయవచ్చు. ఇది చేయటం ద్వారా అంటే ఉన్నవాళ్ళు చేయటం ద్వారా వక్రాసన అనేది కొంచెం షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్ అవుతుంది. లేని వాళ్ళు ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తే ముందు మనకు ఎలాంటిది కూడా రాదు. ఏదైనా కానీ ఆసనాలు చేస్తున్నాం కదా, ఎక్సర్సైజెస్ చేస్తున్నాం కదా అని ఫుడ్ ఇష్టం వచ్చినట్టు తినకండి. ఫుడ్ ఎప్పుడైనా కానీ కంట్రోల్లో ఉండి చేస్తూ ఉంటేనే ఖచ్చితంగా రిజల్ట్ అనే ఉంటుంది. ఇటు నుంచి తింటా ఇటు నుంచి చేస్తూ ఉంటే రిజల్ట్ ఏమీ ఉండదు. అందరూ ఏం చెప్తారు, మేము ఎంత చేస్తున్నా తగ్గట్లేదు అంటే ఎక్కడుందో ఆ చేంజ్ అనేది గమనించాలి. ఆహారంలో వచ్చిందా, వాళ్ళ జీవన విధానంలో వచ్చిందా కానీ గమనించాలి. ఈ డయాబెటీస్ అనేది ఇప్పుడు ఫుడ్ ద్వారానే కాకుండా మానసికమైన టెన్షన్స్ ఉన్నా కానీ డయాబెటీస్ అనేది వస్తుంది. ఇప్పుడు ప్రతి వాళ్ళకి ఏజ్ లిమిట్ లేకుండానే ప్రతి వాళ్ళకి డయాబెటీస్ అనేది అటాక్ అవుతుంది. సో వస్తుందన్నమాట. వాళ్ళ యొక్క ఆహార విధానం ద్వారా కావచ్చు, ఇప్పుడున్న సిచ్యువేషన్ కావచ్చు, అంటే వాళ్ళ ఆహారపు అలవాట్లతో, వాళ్ళ యొక్క మానసికమైన ఒత్తిడితో కూడా తెలియకుండానే మనకి ఇన్సులిన్ అనేది ఎక్కువైనా ప్రొడ్యూస్ అవుతుంది, లేదా తక్కువ అనేదైనా ప్రొడ్యూస్ అవుతుంది. దీనివల్ల డయాబెటీస్ అనేది వస్తుంది. సో మరి రాకుండా ఉండటం కోసం వచ్చిన వాళ్ళు చేయదగ్గటువంటి ఆసనం వక్రాసన. ఇది ఎలా చేయాలో చూద్దాం. సో దీనికి వక్రాసన మనకి డయాబెటీస్తో పాటు సైడ్ ఉన్న ట్విస్ట్ అవుతున్నప్పుడు నడుము దగ్గర ఉన్నటువంటి కొవ్వు అనేది తగ్గటానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. స్పైన్ అనేది ఫ్లెక్సిబుల్ అవుతుంది, స్ట్రెంగ్తెన్ అవుతుంది. చూసారండి, ఎప్పుడైనా ఏ ఆసనం అయినా కానీ ఒక్క బెనిఫిట్ ఇవ్వదు, గుర్తుపెట్టుకోండి. సపోజ్ వక్రాసన ఇది డయాబెటీస్కి మంచిదన్నాం, మేజర్ పాయింట్ డయాబెటీసే. బట్ దాని పక్కట మనం ఆ పోస్చర్లోకి వెళ్తున్నప్పుడు సైడ్న ఉన్నటువంటి బెనిఫిట్స్ కూడా చాలా వస్తాయి. నడుము దగ్గర ఉన్నటువంటి ఫ్యాట్ తగ్గుతుందని చెప్పుకున్నాం. నెక్స్ట్ స్పైన్ ఫ్లెక్సిబుల్ అవుతుంది, స్ట్రెంగ్తెన్ అవుతుంది. సో ఎప్పుడైతే మనం ఇలా ట్విస్టింగ్ చేస్తూ ఉంటామో ప్యాంక్రియాసిస్ యొక్క వర్క్ అనేది స్టిమ్యులేట్ అవుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వక్రాసన ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మ్యాట్ మీద 2 కాళ్ళని ఇలా స్ట్రెచ్ చేసి సమాంతరంగా కూర్చోండి. జస్ట్ ఒక 3 సెకండ్స్ రిలాక్స్ అవ్వండి. బ్యాక్ ఎప్పుడు కూడా ఇలా చేయకండి. బ్యాక్ కొంచెం స్ట్రైట్గా ఉండేటట్టు తీసుకోండి. ఒక 10 సెకండ్ల తర్వాత రిలాక్స్ అయిన తర్వాత కుడి కాలుని నిదానంగా మడవండి. ఇది అందరూ కూడా చేయవచ్చండి. అంటే మోకాలు నొప్పులు ఉంది, మేము చేయలేమా అది ఇది అనుకుంటే, ఎవరికైతే హెర్నియా ప్రాబ్లం కానీ రీసెంట్ సర్జరీస్ అయిన వాళ్ళు మాత్రం చేయకుండా, మిగతా వాళ్ళు అంటే ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఎప్పుడూ కూడా ఏ వీడియోస్ ఫాలో అవ్వకండి. రైట్ హ్యాండ్ ఇలా బ్యాక్ సైడ్ తీసుకోండి సపోర్ట్గా. ఈ రైట్ లెగ్ కొంచెం దగ్గరగా, లెఫ్ట్ థైకి దగ్గరగా తీసుకోండి. స్పైన్ అనేది కొంచెం స్ట్రైట్గా ఉండేటట్టు తీసుకోండి. తర్వాత మీ లెఫ్ట్ హ్యాండ్ని రైట్ లెగ్ అనేది ఫోల్డ్ చేసాం కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ పైకి లిఫ్ట్ చేయండి. లెఫ్ట్ హ్యాండ్ పైకి లిఫ్ట్ చేసిన తర్వాత బ్రీతింగ్ తీసుకోండి. బ్రీత్ అవుట్ చేస్తూ నిదానంగా హ్యాండ్ని డౌన్ చేయండి. ఇక్కడ కంప్లీట్గా మీకు ఎంతవరకు ఫ్లెక్సిబుల్ ఉంటే, లేదా మీరు థై పట్టుకోండి, లేదా మ్యాట్ మీద పెడతానన్నా పెట్టండి. సో ఇలా పెట్టిన తర్వాత నిదానంగా మీ స్పైన్ని ట్విస్ట్ చేస్తూ మీ నెక్ను కూడా రైట్ వైపుకి టర్న్ చేయండి. కళ్ళు మూసుకుని ఒక 30 సెకండ్ల పాటు హోల్డ్ చేయండి. ముప్పై సెకండ్ల తర్వాత కళ్ళు తెరిచి నిదానంగా బ్రీతింగ్ తీసుకుంటూ స్పైన్ నార్మల్గా తీసుకురండి. బ్రీత్ అవుట్ చేస్తూ హ్యాండ్ పైకి లిఫ్ట్ చేయండి, స్లోగా డౌన్ చేయండి. కళ్ళు మూసుకోవటం ద్వారా మనకి ఎక్కడైతే ట్విస్టింగ్ జరుగుతుందో అది గమనించగలుగుతారు. ఒకవేళ కళ్ళు మూసుకుంటే మాకు పడిపోతున్నట్టు ఏదో అనిపిస్తుంది అనుకుంటే కళ్ళు తెరిచైనా కానీ చేయవచ్చు. తర్వాత లెగ్ అనేది చేంజ్ చేయండి. ఇప్పుడు మనం ఒకవైపే ఇలా ట్విస్టింగ్ అవుతున్నప్పుడు ఈ వేస్ట్ లైన్ దగ్గర మనకి ట్విస్టింగ్ అనేది వస్తుంది, కంప్లీట్గా గమనించండి. తర్వాత ఎడమ కాలుని ఫోల్డ్ చేయండి లెఫ్ట్ లెగ్తో. సో ఎడమ చేతిని బ్యాక్ సైడ్ సపోర్ట్గా తీసుకోండి. స్పైన్ స్ట్రైట్గా తీసుకోండి, బ్యాక్ వెళ్ళకండి. రైట్ హ్యాండ్ని బ్రీతింగ్ తీసుకుంటూ పైకి లిఫ్ట్ చేయండి. బ్రీత్ అవుట్ చేస్తూ కంప్లీట్గా ఇలా మీ రైట్ ఎల్బోతో లెఫ్ట్ నీని పుష్ చేయండి.
కంప్లీట్గా స్పైన్ ట్విస్ట్ చేయండి, నెక్ని టర్న్ చేయండి. బ్రీతింగ్ నార్మల్. ఇక్కడ శ్వాసను గమనిస్తూ కళ్ళు మూసుకోండి. మీ చెయ్యి అనేది మీ కంఫర్టబుల్ పొజిషన్లో తీసుకోండి. 30 సెకండ్ల తర్వాత నిదానంగా గాలి తీసుకుంటూ నార్మల్గా రండి. గాలి వదులుతూ చేతిని డౌన్ చేయండి. ఇది వక్రాసన అండి. మనం కుడి కాలుతో ఒకసారి, ఎడమ కాలుతో ఒకసారి మాత్రమే చేసాం. మీ యొక్క సమయాన్ని బట్టి మీరు రోజుకి 1 నిమిషం నుంచి 2 నిమిషాల వరకు, అంటే ఒక్కొక్క పోచర్లో 30 సెకండ్లు, అంటే రైట్ సైడ్ 30 సెకండ్లు, లెఫ్ట్ సైడ్ 30 సెకండ్లు ఒక సెట్ అవుతుంది. మళ్ళీ సెకండ్ టైం కూడా 30 సెకండ్లు ఇలా 2-3 సెట్లు కనుక చేశారు అనుకుంటే ప్రతిరోజు మీకు నిదానంగా డయాబెటీస్ అనేది తగ్గుతుంది. సో మీకు వేస్ట్ లైన్ దగ్గర ఉన్నటువంటి ఫ్యాట్ కూడా చాలా అంటే చాలా తొందరగా క్యూరిఫై అవుతుంది. చూసారు కదండి, చాలా సింపుల్ ఆసన అనమాట వక్రాసన. దీన్ని అందరూ కూడా చేయవచ్చు. మేజర్ హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు మాత్రమే వాళ్ళ యొక్క యోగా టీచర్ యొక్క సహకారంతోనే చేయవలసి ఉంటుంది. ఓకే అండి, ఉంటాను. నమస్తే.